వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న జగన్ మెప్పు కోసం చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలందరిపైన నిత్యం బూతులతో రెచ్చిపోయిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా తన హవా కొనసాగిస్తున్నారా అంటే టీడీపీ నేతల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో కొడాలి నాని ప్రస్తావన వచ్చినప్పుడు వీరంతా బయటపడ్డారు. ఎస్సీఆర్ గంగాధర్ ను సాధారణ బదిలీలో భాగంగానే కృష్ణా జిల్లాకు తెచ్చారని భావించిన మాజీ మంత్రి కొడాలి నానితో ఆయన ఈ ప్రభుత్వంలో దూరంగా ఉండక తప్పని పరిస్థితి. కానీ తాజాగా కొడాలి నాని పిఏ లక్ష్మోజీపై దాడి జరిగింది. దీంతో లక్ష్మోజీ దగ్గరకు వెళ్లి ఎస్పీ పరామర్శించి వచ్చారట. దీంతో ఎస్పీ గంగాధర్ ఇంకా కొడాలి నాని ప్రభావంతోనే పనిచేస్తున్నారా అన్న అనుమానాలు కూడా టీడీపీ ఎమ్మెల్యేలలో కలుగుతున్నాయి. ఇదే విషయాన్ని నిన్న అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలో గత ప్రభుత్వంతో అంటకాగిన వారికే ప్రాధాన్యం దక్కుతుందని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్న వేళ ఇది మరో ఉదాహరణగా నిలిచింది. తాజాగా ప్రభుత్వం ఐపీఎస్ల బదిలీలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్ గంగాధర్ ను నియమించింది. గతంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు అంగళ్ళు దాడుల కేసులో చంద్రబాబును ఏవన్గా పెట్టి కేసులు నమోదు చేసి హైకోర్టులోనూ బెయిల్ను అడ్డుకున్న ఎస్పీ గంగాధర్ ఇప్పుడు టీడీపీ కీలకమైన కృష్ణా జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు ఆయనకు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదంతా తెలిసి ప్రభుత్వం ఆయనకు జిల్లా ఎస్పీగా బాధ్యతలు ఇచ్చిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.